హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్. క్రిస్పీ కార్న్ అంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా. ఈ క్రిస్పీ కార్న్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాము. క్రిస్పీ కార్న్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను 2 స్వీట్ కార్న్స్ తీసుకున్నాను. ఈ 2 స్వీట్ కార్న్స్ని ఇలా పప్పులో ఒలిచి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో ఇలా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక పొంగు వాటర్ వచ్చిన తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న క్రిస్పీ కార్న్ కూడా వేసుకోవాలి. హాట్ వాటర్లో క్రిస్పీ కార్న్ వేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి. ఎక్కువ టైం కూడా తీసుకోదండి, 2 to 3 మినిట్సే, ఎక్కువ టైం అనేది అసలు తీసుకోదు. ఒక పొంగు వచ్చే వరకు ఉంచిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఆ హాట్ వాటర్ తీసేసి చల్లటి వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా పొంగు వస్తే సరిపోతుంది, మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. హాట్ వాటర్ మొత్తం తీసేసి నార్మల్ వాటర్తో ఒక్కసారి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ అలాగే మైదా కానీ రైస్ ఫ్లోర్ కానీ వేసుకోవచ్చు. నేను కార్న్ఫ్లోర్ అండ్ మైదా వేసుకున్నాను. ఈ మైదాతో పాటు కొంచెం చాట్ మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ప్రెస్ చేస్తూ ఒక్కసారి కలపాలండి. మొత్తం పిండినంతా ఒకేసారి వేయకూడదు. ఒక 2 టేబుల్ స్పూన్ మైదా కానీ రైస్ ఫ్లోర్ కానీ వేసిన తర్వాత ఒకసారి ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ప్రెస్ చేస్తూ ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ రైస్ ఫ్లోర్ కానీ మైదా కానీ వేసి కొంచెం గిన్నెని ఇలా ఎగరేస్తూ కలుపుకుంటే సరిపోతుందండి. పిండి అంతా మొత్తానికి పడుతుంది, అంటే పొడి పిండి అనేది కార్న్కి పట్టాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలి. కార్న్కి పొడి పిండి అనేది అంటుకొని ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా కార్న్ వేసుకోవాలి. కార్న్ కొంచెం పేలినట్లు వస్తాయండి, అందుకని పైన ఇలా జల్లి గరిటె పెట్టేసేయండి. అప్పుడు పేలినా కూడా మన ఫేస్ మీద బాడీ మీద పడకుండా ఉంటాయి. ఆయిల్లో కార్న్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే క్రిస్పీగా వస్తుంది. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. ఇలా అన్నీ వేయించుకోవాలి. కార్న్ మొత్తం వేయించుకున్న తర్వాత దాంట్లో కొంచెం టమోటా, ఆనియన్స్, కొత్తిమీర, చాట్ మసాలా, సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది కదా. నచ్చితే అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.